అందరికీ నమస్కారం। ఈరోజు భారతావని గర్వించదగ్గ మహామనీషి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర మేధావి, భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడు, ఈ దేశం సువిశాలంగా ఉండాలని, అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా ఉండాలని, మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు చాలా ఆనందం। ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు, మేధావులు, విజ్ఞులు అందరూ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక వేడుకలు చేసుకుంటా ఉన్న తరుణం। పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ ఆలోచన విధానం విరాజిల్లాలని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఈ దేశానికే శరణ్యమని ఆలోచించినటువంటి రాజకీయ నాయకులను చాలామంది చూసాం। వారందరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు। జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానానికి ముడిపడి ఉంది అని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం। అంబేద్కర్ గారు కోరుకున్నది చదువు, ఆరోగ్యం, సమాజంలో అందరూ కలిసి ఉండాలని, వారి స్థితిగతులు మెరుగుపడాలని, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ప్రతి పౌరుడు ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు। సమాజంలో చదువే ప్రామాణికం, అసమానతలు పోవాలంటే చదువు కావాలని కోరిన అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు ప్రయారిటీ ఇచ్చి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా చదువులమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్లో ఓలలాడించి ఈ పేద బడుగు బలహీన వర్గాలు, ఉన్నత కులాల్లో పేదవారు, చదువుకు దూరంగా ఉన్న వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఇంగ్లీష్ చదవాలని ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు। అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏ పేదవాడైనా ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్గా ఏ హాస్పిటల్కైనా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించే విధంగా గొప్ప పరిపాలన అందించారు। సామాజికంగా గుండె మీద చేసుకుని ధైర్యంగా బ్రతకడానికి అవకాశం కలిగే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానుకు తానై అంబేద్కర్ వారసుడిగా భుజాన వేసుకొని పనిచేశాడు। అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ అసమానతలు లేవు, ఎక్కడ చిన్న చిన్న అంటువడిస్తే తప్ప ఎక్కడ చిన్న పొరపచ్చాలు కూడా లేకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ఆ కోణంలోనే ఆయన యొక్క గొప్ప ఆలోచన, ఎవరికి పుట్టినటువంటి ఆలోచన, ఎవరికి తోచినటువంటి ఆలోచన, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని 450 కోట్ల రూపాయలు వెచ్చించి 81 అడుగుల పెడస్టల్లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారతానికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు। అంబేద్కర్ ఆలోచన విధానం భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడాలని గొప్ప ఆలోచనతో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని, ఈ శిలారూపాన్ని, ఈ యొక్క బ్రహ్మాండం వంటి విజయవాడ నడిపట్ల ఈ గొప్ప ప్లేస్ ఇచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే ఈరోజు చాలా బాధపడతా ఉన్నాం। ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టింది, అంబేద్కర్ గారిని అమ్మి వ్యాపారం చేయాలని చూస్తూ ఉంది। నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆలోచన రాలా? అంబేద్కర్ గారి విగ్రహం పెడతానని పెట్టలా? మీ ఆలోచన దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని ఆలోచనతోనే పనిచేశారు। చివరికి ఈ ప్రాంతాన్ని ఆనాడు లూలు కంపెనీకి అమ్మటానికి ట్రై చేశారు। కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించలా। అంబేద్కర్ గారు భావితరాలకు భవిష్యత్ రూపిగా ఉండాలని, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి ఈ బాబాసాహెబ్ ఆలోచన విధానం చూసి భావితరాలు బ్రహ్మాండంగా బ్రతకడానికి అవకాశం కల్పించే విధంగా చేస్తే ఈరోజు నువ్వు ఉండేది ఎక్కడ, ఎంత దూరం, అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎక్కడ, నువ్వు ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండ ఎందుకు వేయలేకపోతా ఉన్నావు, ఎందుకు రాలేకపోతా ఉన్నావు?
ఎందుకు అంబేద్కర్ గారి స్మృతివనాన్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్కి అప్పగించాలని అమ్ముకోటానికి సిద్ధంగా ఉన్నావో చెప్పమని అడుగుతా ఉన్నాం. మేమేమి కళ్ళు లేని కపోచులం కాదు, సేవలు వచ్చిన వాళ్ళకి కాదు. ఎక్కడికైనా వెళ్తాం. నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమ్మ చూపావా? ఈ ప్రాంతాన్ని అమ్మ చూపావా? నీకు రాబోయే రోజుల్లో ఇదే శాసనం అవుతుంది. మరణ శాసనం అవుతాకి పార్టీ మరణ శాసనం అవటానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మా దేవుడు విజయవాడ నడిపట్ల పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ కృతజ్ఞతలో ఈ భారతావనిలో ఉన్న అంబేద్కర్ అంతా చెప్తాం. కానీ నువ్వేంటి అమ్మకం? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గొప్ప ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత ఉన్నతంగా దీన్ని ఓపెన్ చేశాడు, ఎంత ఉన్నతంగా దీన్ని మెయింటైన్ చేయించాడు. ఈ రోజు చూస్తే రాత్రి 8 గంటల కరెంట్ తీసేశారు. మీ వాళ్ళెవరో ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి పేదవారు రాకూడదని, అంబేద్కర్ గారిని చూడొద్దని, మెయింటెనెన్స్ అనేది లేకుండా చేసి ఈరోజు పూర్తిగా దీన్ని ఒక రకంగా ప్రక్కన పెట్టాలనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గుడు కాదని మనం అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గమైన ఆలోచన విరమించుకోవాలని చెప్తా ఉన్నాం. ఒకే ఒక్కటి, ఈ జాతి గర్వించదగ్గ మహనీయుని విగ్రహం విజయవాడ నడిపట్టిన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా మేమంతా కృతజ్ఞులుగా ఉంటాం. నువ్వు చేసిన మోసం, నువ్వు చేసే గారడి, నువ్వు చేసే ఈ అమ్మకాలు కొనుగోళ్లు ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకి మొత్తం చూస్తా ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారిని అవగౌరవపరిచారే. మొదటి నుంచి అంబేద్కర్ గారంటే నీకు తేలిక స్వభావం, అంబేద్కర్ ఆలోచన విధానానికి నువ్వు వ్యతిరేకం. చివరికి ఇన్ని కోట్లు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని సుందరవందంగా భావితరాలు చూసుకునే విధంగా ఒక మాన్యుమెంటల్గా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే నీవు అమ్మ చూపుతావా? పీపీపీ మోడల్లో అమ్ముతావా? ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం అని అడుగుతా ఉన్నా. అందుకనే చంద్రబాబు దళిత వ్యతిరేకంగానే, అంబేద్కర్ ఆలోచన దానికి వ్యతిరేకంగానే ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నాడు. తప్పకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో నువ్వు ఇది ప్రైవేటు పనులు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కదిలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ వచ్చి మిమ్మల్ని అట్టకాయిస్తానికి సిద్ధంగా ఉంటాం. తస్మాత్ జాగ్రత్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో పెట్టినటువంటి ఈ యుగం భావితరాలకు దిక్చూచిగానే ఉండాలి తప్ప వ్యాపారానికి ఉండొద్దు, వ్యాపారం చేయొద్దు. ఎక్కడి నుంచి అయినా ప్రభుత్వం దీన్ని చక్కగా మెయింటైన్ చేయండి. ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వండి. వచ్చే యాత్రికులకు, చూడాలనుకునే యాత్రికులకు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కావాల్సినటువంటి వారికి ఇది ఒక బేరీజు వేసుకుని ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప అమ్మకాలకి, కొనుగోళ్లకి, మీ యొక్క తేలిక తరానికి, మమ్మల్ని వేషభావంతో చూస్తానికి ఇది ఒక అట్రాసిటీ మీరు చేసేదని అడుగుతా ఉన్నాం. అందుకనే మా అందరి యొక్క ఆలోచన, మనస్సు మహనీయుని యొక్క జన్మదినం చాలా ఆనందంగా జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా జరగాలని, తప్పకుండా ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమ్మకాలకి పెడితే వ్యతిరేకించడానికి మేమంతా ఏకతాటిపై సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.